ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే వాక్యం అనేది చాలా శ్రేష్టమైనది. ఈ వాక్యము మన జీవితాలను వెలిగించేదిగా ఉన్నది కాబట్టి వాక్యము చదవటం అనేది చాలా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు యొక్క మంచితనం కోసం తెలుసుకుందాం. ఎవరు మంచితనం అండి? యేసు ప్రభు యొక్క మంచితనం. ఎందుకంటే ఈ మనమందరము కూడుకునేది యేసయ్య కోసమే మనం కూడుకుంటున్నాం. యేసయ్య మాటలు వినటానికి, యేసయ్యని స్తుతించడానికి. ఒక బిడ్డ తల్లి ఒడిలో కూర్చొని ఎలాగైతే నేర్చుకుంటుందో, తల్లి ఒడిలో కూర్చొని పాలు తాగటం నేర్చుకుంటుంది, తర్వాత మాట్లాడటం నేర్చుకుంటుంది, తర్వాత అమ్మ యొక్క హావభావాలు ఎలా ఉంటాయో అట్లాగా పిల్లలు ఏం చేస్తారంట, ఇమిటేట్ చేస్తారు కదా. తర్వాత తల్లి ఏమి నేర్పిస్తే అదే మొట్టమొదటిగా బిడ్డలు నేర్చుకుంటారు. అలాగనే మనం యేసయ్య సన్నిధానంలోనికి వచ్చినప్పుడు యేసయ్య బడిలో మనము నేర్చుకోవాలి. యేసయ్య ఎవరో మనం తెలుసుకుంటేనే కదా మరి మనం ఘనపరచగలం, మహిమపరచగలం. సో ఈరోజు మనము యేసయ్య యొక్క మంచితనం కోసం తెలుసుకుందాం. ఆమేన్. యేసయ్య చూడండి, ఒక వ్యక్తిలో మంచి కోణాలు ఉంటాయి, చెడ్డ కోణాలు కూడా ఉంటాయి. ఎంతో మంచోడండి, బట్ ఏం పుట్టిందో ఏంటో కానీ ఇలా పోయాడు అని చాలామంది మనుషుల కోసం అంటూ ఉంటాం కదా. చాలాసార్లు వారి మంచితనాన్ని, మంచి తలాంతులు ఉన్నాయి, తల్లిదండ్రులకు మంచి విధేయత చూపిస్తాడు, బాగా చదువుకున్నాడు, బాగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, మంచి గుణాలు ఉన్నాయండి, మరి ఏం పుట్టిందో కానీ మరి బండేసుకొని రోడ్ల మీద స్నేహితులతో వెళ్ళిపోయాడండి అని చెప్పి చాలాసార్లు మనము పిల్లల కోసం వింటూ ఉంటాం. అంటే చెడ్డ గుణాలు కూడా ఉంటాయి ఒకే వ్యక్తిలో. మంచి ఎలా ఉంటుందో చెడు తనకి సొసైటీకి కూడా నచ్చనటువంటి యాక్షన్స్ కానీ లేకపోతే గుణాలు కానీ మనిషికి ఉంటూ ఉంటాయి. అయితే యేసయ్యలో మాత్రం చెడ్డ గుణాలు అయితే ఏమీ లేవు, అన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆయనలో. ఆమేన్. ఆయనలో చెడు లేదు, యేసయ్యలో చెడు లేదు, యేసయ్యలో పాపము లేదు, యేసయ్యలో నెగిటివిటీ ఏదైతే మనము ఇది చెడ్డ, ఇది తప్పు అంటామో ఆ తప్పు అనేది అసలు యేసయ్యలో లేనే లేదు. ఆయన మంచివాడు, దేవుడు దయాళుడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, ప్రభువు దయాళుడని రుచి చూచి ఎరగాలట. ప్రభుని ఏం చేయాలట? మనము రుచి చూడాలట. మనము తేనె మనం చేతిలో వేసుకొని ఎట్లాగైతే రుచి చూస్తామో, కూర వండేటప్పుడు వంట చేసే ఉప్పు సరిపోయిందో లేదా అని చేపల కూర ఉప్పు ఎలాగైతే చూస్తామో అట్లా దేవుడి యొక్క మంచితనం అంట రుచి చూసి ఎరగాలట. ఆమేన్. హల్లెలూయా. దేవుని మంచితనాన్ని మనం ఏం చేయాలట? రుచి చూడాలట. ఆయన మంచితనాన్ని మనము అనుభవించాలి అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించేవాడు కాదు, ఇచ్చేవాడుగా మనకి ఉన్నాడు. ఆమేన్. సో ఈరోజు యేసుక్రీస్తు యొక్క మంచితనము మొట్టమొదటిగా ఏంటి అని అంటే ఆయన అపరిమితమైన ప్రేమ. ఆమేన్. యేసుక్రీస్తు మనల్ని అమితముగా ప్రేమించాడట. ఆయన గుణాలలో మంచి గుణం ఏంటి అని అంటే ఆయన మనందరినీ కూడా ప్రేమించాడు, అపారమైన ప్రేమతో ప్రేమించాడు. నిష్కల్మషమైన హృదయముతో ఆయన సమస్త మానవాళిని ప్రేమించాడు. అందుకే నేను లేఖనము సెలవిస్తూ ఉంది చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? మళ్ళీ ప్రేమిస్తూ ఉన్నాడంట. చూడండి, దేవుని యొక్క ప్రేమలో అపాయం లేదు, దేవుని యొక్క ప్రేమలో కీడు లేదు, దేవుని యొక్క ప్రేమలో కక్ష లేదు, దేవుని యొక్క ప్రేమలో ఏంటంటే మనము బాధపడేవి ఏవి కూడా లేవు. చూడండి, మనము సేవించే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని నిందించేవాడుగా, మనల్ని హింసించేవాడుగా, మన మీద కక్ష తీర్చుకునేవాడుగా లేడు. యేసు ప్రభు వారు మనల్ని అపారమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అయితే మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాం జనరల్గా, అవునా కదా? వినండి, అందరు వినండి. దాత్రి కూర్చోమ్మా, కూర్చో. మనము ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉంటాం. ఎవరైతే నన్ను అమితంగా ప్రేమిస్తారో వాళ్ళని నేను తిరిగి అమితంగా ప్రేమించటంలో గొప్పతనం ఏమీ లేదు.
కానీ యేసుక్రీస్తు ప్రభువారట మానవుడు పాపిగా ఉండగానే మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడట. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం గట్టిగా. చాలండి. మనము ఇంకను పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం చనిపోయాడట. ఒక వ్యక్తి అంటున్నాడు, హనీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా ప్రేయసివి, నా హృదయములో ఉన్నావు, నీకంటే నేను ఎవ్వరిని ప్రేమించట్లేదు అని చెప్పి ఏం చేస్తున్నాడట, చెయ్యి కోసుకున్నాడట. ఏం చేస్తున్నాడు? చెయ్యి కోసుకున్నాడు. చెయ్యి కోసుకున్నవాడు ఊరుకున్నాడా? ఆ రక్తంతో ఉత్తరం రాస్తున్నాడు, హనీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, హనీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ సో మచ్. ఈ లోకంలో ఉన్న వారందరికంటే, నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా అక్క కంటే, నా చెల్లి కంటే, నా అన్న కంటే, నా తమ్ముడు కంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వారందరినీ నేను ఎదిరించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఐ లవ్ యూ హనీ అంటున్నాడంట. అప్పుడు ఆ అమ్మాయి అంటుందంట, నువ్వు నీ రక్తము కార్చి నాకు ఉత్తరం రాసినప్పటికీ నువ్వంటే నాకు ఇష్టము లేదు, ఐ రిజెక్ట్ యువర్ లవ్ అని చెప్పి జస్ట్ 2 రూపాయలు బ్లూ ఇంకుతో ఉత్తరం రాసి తిరిగి పంపిందంట. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, దేవుడు తన ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. అదే సిచ్యువేషన్లో ఒకవేళ ఆ ప్రేమకి మీరు తీర్పు తీర్చాలి అని అంటే ఏం చేస్తారు? ఆ పిల్లోడేమో చేయి కోసుకొని ప్రాణానికి ప్రాణంగా నేను ప్రేమిస్తానంటున్నాడు, నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, నేను వదిలేస్తాను అంటలేదు, ఏం చేస్తావే అని స్నేహితులు ఏదో సలహా ఇస్తారు కదా. ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఈమె అంటుంది నా మనసులో ఆ వ్యక్తి లేకుండా నేనేమి ప్రేమించగలను అని. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఐ రిజెక్ట్ యువర్ లవ్ అంటుంది. జస్ట్ కట్టుకథ అయినప్పటికీ కూడా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా దేవుని ప్రేమను మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం చాలాసార్లు దేవుని ప్రేమను మనము వద్దనుకుంటూ ఉంటాం. యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? సిలువను మ్రానుపైన రక్తము కార్చి అంటున్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించాను అంటున్నాడు. We have to receive his love. Amen. ఆయన ప్రేమను ఏం చేయాలి? మనము తీసుకోవాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనిషిని ప్రేమ అది శాశ్వత కాలం ఉండేది కాదు, అది ఓడిపోతుంది అంతే. ఈ రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో హనీ నువ్వు 2 రూపాయల పెన్నుతో తిరిగి ఐ రిజెక్ట్ యువర్ లవ్ అని చెప్పావు, అయితే నా ప్రేమను ఓడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తిరిగి వెళ్ళి ముఖం మీద యాసిడ్లు పోసే మనుషులను మనం చూస్తున్నాం. కానీ దేవుడు ప్రతీకారం చూపించట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, 2 చేతులు చాచి అంటున్నాడు, దినమెల్లా నా చేతులు నీ కొరకు చాచి ఉంచుతున్నాను, ప్రియమైన బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఒకరోజు ఒక స్త్రీ ఉంటా ఉంది, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఒక స్త్రీ పాపములో పట్టబడిన స్త్రీ, వ్యభిచారములో పట్టబడిన స్త్రీ. ఒక స్త్రీని మనుషులందరూ చూసి హేళన చేసి పాయింట్ అవుట్ చేస్తూ, నువ్వు పాపములో పట్టబడ్డావు, ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు చంపబడాలి, రాళ్లతో కొట్టి ఈ స్త్రీని చంపాలి అని చెప్పి ఆ అమ్మాయిని తరుముకుంటూ యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకువచ్చారు. ఆమె నిజంగా పాపము చేసింది, ఆమె నిజంగా వేషధారణ చేస్తూ ఉన్నది, ఆమె నిజంగా
ఇంతలోకి పిలుచుకుంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి. అటువంటి స్త్రీని యేసు పాదాల దగ్గర పడేసి, ఏం చెప్తావు, ఈమెకు తీర్పు చెప్పు, ధర్మశాస్త్రం ప్రకారం ఏమని చెప్పాలి కదా, ఈమెకి మరణ శిక్ష వేయాలి కదా, ఇంతమంది కుటుంబాలను నాశనం చేసింది, ఏం తీర్పిస్తావు, తీర్పు ఇవ్వు అని యేసు ప్రభు పాదాల దగ్గర పెడితే, ఒకవేళ అందరికి వల్లనే యేసు ప్రభు వారు కూడా ఆ రాయి ఎత్తి ఆమెని కొడితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవుతాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు కాబట్టి. అందరి వల్లే నువ్వు పాపివి అని కనుక ఆమెతో అంటే అందరితో పాటు సమానంగానే యేసు ప్రభు కూడా తీర్పిచ్చిన వాడు అవుతాడు. అయితే ఏం చేస్తున్నాడు యేసు ప్రభు వారు? అక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడా? అందరిలాగానే తీర్పు తీర్చడానికి, నీవు పాపి అని దూషించడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఒకవేళ చేస్తే మరి ఆయన ప్రేమకు అర్థమేంటి? హేతువు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిలవరమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అద్భుతమైనది, అపారమైనది. ఆమేన్, హల్లెలూయా. పుట్టాడు పాపుల రక్షణ పరమాత్ముగా సిలువ రాణిపై బలియాడు. మనము ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమను మించిన పెన్నిది లేదని జగమంతా చాటించాలి. ప్రేమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చావు కదా యేసు, నువ్వు యూదులను కాదా, ఏం చెప్తావు అని అంటే యేసు ప్రభు వారు ఎవ్వరూ చేయని పని చేస్తున్నాడు. ఆ పని ఏంటో తెలుసా? ఆమెను ప్రేమించి అంటున్నాడు, అమ్మా ఇక నువ్వు పాపము చేయక వెళ్ళము. ఆమేన్, హల్లెలూయా. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసు ప్రభు వారు తన ప్రేమను మన కోసం వెల్లడిపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ విషయంలో జారిపోయి ఉన్నావో, నువ్వు ఏ విషయంలో పడిపోయి ఉన్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో ఎవరికి చెప్పుకోలేక హృదయంలో పాపము చేస్తూ, హృదయంలో చీకటి కలిగి ఉంటూ, హృదయంలో దేవునికి దూరంగా ఉంటూ, ప్రార్థన లేక, వాక్యం లేక, సహవాసం లేక, దేవునితో అనుసంధానముగా లేక, సమాధానము లేక కృంగిపోతూ ఉన్నావు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఇక నువ్వు పాపము చేయక ఆయన వెంబడించు. యేసు ప్రభు వారు మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణము పెట్టాడు. నేను పాపిని, నేను దోషిని, నేను దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాను, నేను ఒకప్పుడు దూరస్తురాలని. అయితే యేసు ప్రేమను కనుగొన్నాను. యేసు నా కోసం సిలువలో కాచిన రక్తాన్ని నేను కనుగొన్నాను. ఆ నిర్దోషమైన రక్తాన్ని నేను కనుగొన్నాను. ఆ సిలువ రక్తము చేత నేను కడగబడి ఉన్నాను. యేసు నన్ను క్షమించి నన్ను రక్షించవా అనగానే యేసు ప్రభు వారు తన రెండు చేతులు, గాయపడిన రెండు చేతులు చాచి నిన్ను కౌగిలించుకొని నిన్ను క్షమించి తన ఉన్నతమైన ప్రేమతో నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. మనం చేయాల్సింది ఒకటే, యేసయ్యా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, యేసయ్యా నా శరీరాన్ని నీకు ఇస్తున్నాను, యేసయ్యా నా మైండ్ నీకు ఇస్తున్నాను, నా ప్రాణ ఆత్మ
దేహములు సమస్తమును నీకు అర్పిస్తున్నానయ్యా, పరిపూర్ణంగా అర్పిస్తున్నానయ్యా. నీ ప్రేమతో అయ్యా నన్ను కొన్నావయ్యా, వెలపెట్టి కొన్నావయ్యా. ఇక నన్ను దోషిగా, దాసిగా, బానిసగా, పాపములో మునిగిపోయి ఉన్న నన్ను అయ్యా తండ్రి నాయన ఈ దాసిగా నన్ను చూడక నువ్వు నన్ను కొన్నందుకు నీకు వందనములు అని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ఎక్కడ చెప్తారా? నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. మన ప్రాణ, ఆత్మ, దేహము సమస్తము ప్రభుకి అంకితం చేసేయాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడట, ప్రేమించాడు, 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 మనల్ని కొన్నాడు. ఇటువంటి ప్రేమతో ఎవ్వరూ మనల్ని ప్రేమించారు. ఆమేన్. ఆయన మంచితనంలో మొట్టమొదటి గుణం ఆయన మనల్ని ప్రేమించాడు. రెండవది ఆయన మనల్ని ఆదరించాడట. ఆదరించాడు, ఆదరిస్తాడు, ఆదరిస్తూనే ఉంటాడు. He comforts us. ఆయన మనల్ని ఆదరిస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు, మన బాధను అర్థం చేసుకుంటాడట. ఆయన మనల్ని ఆదరించే దేవుడు. కష్టాల కొలిమిలో మనం ఉంటే మనల్ని లేవనెత్తుతాడట. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, నీ కొరకై బ్రతికించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, నేనున్న లేకున్నా నీ కొరకై బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కటి చెప్పనా, మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు. ప్రభు 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 మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? నిన్ను వెంబడించాము. చేపలు పట్టుకొని వల వేసి చేపలు పట్టుకుంటుంటే మా దగ్గరకు వచ్చి మరి నన్ను వెంబడించు అని పిలిచావు కదా, కానీ ఇప్పుడు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, ఈ సముద్రం మధ్యలో మేము నశించిపోతున్నాం, చెలరేగిపోతున్న ఈ యొక్క అగాధ సముద్రము మధ్యన మేము తల్లడిల్లిపోతున్నాం. ఈ తుఫాను, ఈ గాలి మమ్మల్ని చంపేస్తా ఉన్నది. ఏమయ్యా నీకు చింత లేదా? నీకు చింత లేదా? నువ్వు నిద్రపోతున్నావు అని యేసును లేపుతున్నారు శిష్యులు.
ఆ అలజడిలో, ఆ చీకటి సంతరము పైన, నడి సముద్రములో, అల్లకల్లోలమైన పరిస్థితుల్లో శిష్యులతో ప్రభు అంటున్నాడు, ఏమయ్యా మీకు విశ్వాసం లేదా? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? చెలరేగిపోతున్న పరిస్థితులు మనల్ని ముంచేస్తాయేమో, మనల్ని బయటికి తీసుకెళ్ళలేమేమో అనే కష్టాలు ఎప్పుడైతే మనల్ని కాల్చివేస్తూ, ఎలాగైతే మనల్ని ముంచివేస్తున్న పరిస్థితులు ఎత్తి వచ్చినా ప్రభు ఒక మాట అంటున్నాడు, మీకు విశ్వాసం లేదా? నేను నిన్ను ఆదరిస్తానంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. మన పరిస్థితులు ఎటువంటివైనా తల్లకిందులైపోయినప్పటికీ కూడా దేవుడు ఆ పరిస్థితుల నుంచి మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. మనము బాధపడితే ఆయన చూచేవాడు కాదు. మనము కన్నీరు కావిస్తుంటే ఆయన చూచేవాడు కాదు. ఆహా భలే ఏడుస్తున్నావు, ఓహో భలే ఏడుస్తున్నావు అనే దేవుడు కాదు మనం సేవించే దేవుడు. మనము దుఃఖపడుతుంటే మనల్ని చూచి నవ్వేవాడు కాదండి. మనం అవమానపడుతుంటే మనల్ని చూసి అవహేళన చేసేవాడు కాదు. ఆహా భలే అయింది అని ఇరుగు పొరుగు వారు అనుకుంటారేమో. నీ బంధుమిత్రులు నిన్ను చూసి వేలెత్తి చూపించి నువ్వు ఇది నువ్వు అది అని నిన్ను హేళన చేస్తారేమో. కానీ నువ్వు నమ్ముకున్న యేసయ్య నిన్ను హేళన చేసేవాడు కాదు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు. నడి సముద్రము మీద అల్లకల్లోలమైన పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తి ఆదరించే దేవుడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆయన ఆదరించే దేవుడు ఉన్నాడట. దేవుడి ప్రియమైన బిడ్డలారా, ఏడుస్తా ఉంది. ఓ నా తమ్ముడు చనిపోయాడు, నాకు అమ్మ లేదు, నాకు నాన్న లేడు. అక్క ఉన్నాయి, ఒక్క తమ్ముడు చచ్చిపోయాడు, మనకి ఇక పోషణ ఎవరు? మేము స్త్రీలతో బయటకు వెళ్ళకూడదే, స్త్రీలతో వెళ్ళి ఏమి పనులు చేయకూడదు. వ్యాపారం చేసిన తమ్ముడే చేశాడు ఇప్పుడు దాకా, పని చేసిన తమ్ముడే చేశాడు ఇప్పుడు దాకా, మమ్మల్ని పోషించిన ఇప్పుడు ఈ తమ్ముడే, అన్నం పెట్టాడు మాకు అమ్మ నాన్న లేరు. పెద్దమ్మ నా తమ్ముడు చచ్చిపోయాడు, మా స్నేహితుడైన యేసు ప్రభు వారు కూడా మా దగ్గర లేరు. ఎలాగా ఈ బాధలో మేము ఎట్లా ఉండేది? మాకున్న ఒకే ఒక నిరీక్షణ ఆధారము చనిపోయాడు. పెద్దమ్మ ఎలా ఉండేది, చెల్లి ఎలా ఉండేది అని మరి ఆ వార్తలు ఏడుస్తూ ఉన్నారు. వారి జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తప్పుడు జ్వరం వచ్చి చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుకు కబురు పంపారా? యేసుకు కబురు పంపారా? మీ స్నేహితుడైన యేసుకు కబురు పంపారా? మీ ఇంటికి వచ్చి ఆహారం తింటూ వెళ్తారే, వాళ్ళు 12 మంది శిష్యులు చేసుకుని వస్తున్నాడే, ఆ నచ్చని యేసుకు కబురు పంపించారా అని అందరూ అడుగుతుంటే మరి అంటుంది, కబురు పంపించాం రాలేదు, నిన్నే కబురు పంపించాం మమ్మల్ని ఆదరించేవారు లేదు, మా తమ్ముడు చనిపోయాడు. అందరూ అంటున్నారు తీసేయండి, సమాధి చేసేయండి, మీ తమ్ముడు కుళ్ళు పెట్టిపోయాడు, ఇంకా శవాన్ని లాగేయండి అని అంటే మరియ మాత్రం బహుశా నా జీవితం యేసు వస్తాడు, ఇంకొంచెం ఆగుదాం, సాయంత్రం వరకు ఆగుదాం అంటూ కాలక్షేపం చేసుకుంటారు. కానీ యేసు ఒక్కడికి రాలేదు. వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారు. వారు కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. ఇక మాకు వేరే దిక్కు లేదని రొమ్ములు కొట్టుకొని ఏడుస్తున్నారు, తల బాదుకొని ఏడుస్తున్నారు. వారి జీవితంలో మొత్తం చీకటి, కుటుంబం అంతా కల్లోలమైంది. తెల్లారు ఎగిస్తే తన తమ్ముడు పట్ల చూసి బాధపడుతున్నారు, వేదపడుతున్నారు. అక్క చెల్లెలు ఇద్దరు తమ్ముడు శవం దగ్గర ఏడుస్తుంటే ఆ ఊరి పెద్దలు అంటున్నారు, ఇంకెంతకాలం యేసు కోసం నిరీక్షిస్తారు, మీరు తీసుకువెళ్ళి సమాధి చేయండి అని చెప్పినప్పుడు వెళ్ళి సమాధిలో పెట్టేశారు. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయింది. పెద్దమ్మలు వస్తున్నారు, పిన్నులు వస్తున్నారు, అక్క చెల్లెలు ఆదరించి వారు కూడా వారితో ఏకీభవించి ఏడ్చి వెళ్ళిపోతుంటే అయినా వారి కన్నీరు ఆగట్లా, వారి దుఃఖం ఆగట్లా. వారితో ఏడ్చేవాడు వస్తున్నాడు 4వ దినాన. ఆమేన్. ఆదరించే దేవుడు వస్తున్నాడు. యేసు ప్రభువు వారి ఇంటికి చేర్చుకున్న వెంటనే మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు పాదాల మీద పడి ఏడుస్తూ, యేసు నీవు ఇక్కడ ఉంటే ఇది జరిగేది కాదు,
యేసు ఇక్కడ ఉంటే ఇది జరిగేది కాదు. పేతురు అత్తగారు జరుగుతూ ఉంటే ఆమెను స్వస్థపరిచి లేపిన దేవుడు కదా నువ్వు, యేసు కదా. మా స్నేహితురా, మాకింత కష్టం వస్తే నువ్వు ఊరుకోలేవే, నీవు ఉంటే ఇది జరిగేది కాదు అనంటే యేసయ్య అంటున్నాడు, అవును చనిపోయాడు, 4 రోజులైంది కదా, మీతో పాటు నేను ఏడ్చి 2 రోజులు మీతో ఉండి నేను వెళ్తాను అని అనట్లేదు. కానీ అందరైతే వచ్చి అలా అని వెళ్ళిపోయిన వారే, కానీ యేసు వచ్చాడు, ఆ ఇంటికి వచ్చి అంటున్నాడు, అందరిలాగా నేను వెళ్ళిపోను, మీ హృదయాలను కలవరపడనీయద్దు, మిమ్మల్ని ఆదరించి నేను వెళ్తానని చెప్పి ఎక్కడ చేశారు సమాధి అని చెప్పి వారి తమ్ముడు సమాధి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి మరియా మార్తలు పరుగున తీసుకువెళ్తూ అంటున్నారు, అయ్యా ఇది ఎట్లా సాధ్యం, ఇది ఎట్లా సాధ్యం? యేసు అంటున్నాడు, మరియా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ఏడ్చుతున్నాడు. ఏడ్చి అంటున్నాడు, మరియా నువ్వు నమ్ముతున్నావా అంటే అవును నేను నమ్ముతున్నాను ప్రభువా అని వెంటనే యేసు ప్రభువు ప్రార్థన చేసి సమాధి చేయబడిన ఆ తమ్ముడు సమాధి చేయబడ్డాడు. కుళ్ళిపోయాడు, కప్పు కొడుతున్నాడు. శరీరంలో ఉన్న ఆ యొక్క పేగులు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. కళ్ళు ముక్కు మొత్తం స్తంభించబడింది, రక్తం స్తంభించబోయింది. ఆయన మృతుల లోకంలోనికి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు. అయితే మరి ఆ మార్తలు కళ్ళు తెరిచి నిరీక్షించి సమాధి వైపు చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆకాశం తట్టు కన్నులెత్తి, లాజరు బయటికి రా అని చనిపోయిన మృతుల లోకములో ఉన్నటువంటి లాజరును బయటికి రమ్మని వెంటనే దేవుని మహిమ కార్యం అక్కడ జరుగుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కార్యం అక్కడ జరిగినది. పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు యేసు స్వరాన్ని విన్నాడు. ఆ రోజు 4 రోజుల నుండి కంట తడి పెడుతూ ఓ రోదనతో ఆ గుండెలు బాదుకుంటూ తమ్ముడు కోసం ఏడుస్తూ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళ కన్నీరు ఆ రోజు తొడవబడింది. ఆ రోజు వారు ఆదరించబడ్డారు. తమ్ముడు లేచి మరణము నుంచి తిరిగి లేచి తమ్ముడు బయటకు వస్తూ ఉంటే అక్కలిద్దరూ కూడా వెళ్ళి లాజరును హత్తుకొని తన ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మృతుల సహితము దేవుడు లేపే దేవుడు. ఆమేన్. మృతుల సహితము లేపినవాడా, మృతిని గెలిచి లేచిన దేవా. మృతుల సహితము లేపినవాడా, మృతిని గెలిచి లేచినవాడా, మహిమాన్వితుడా. చేసిన దేవా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఆరాధన చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఆరాధన, హల్లెలూయా, స్తుతి ఆరాధన, హల్లెలూయా, స్తుతి ఆరాధన, హల్లెలూయా, స్తుతి ఆరాధన, హల్లెలూయా, స్తుతి ఆరాధన. మృతులను సైతం తిరిగి లేపే దేవుడు మన యేసయ్య. అంత మంచివాడు, ఆయన ఘనమైన కార్యములు చేయవాడు, మరణ శయ్య మీద నుంచి ప్రజలను లేవనెత్తవాడు. నువ్వు రోగములతో బాధపడుతున్నప్పటికీ కూడా, అనేకమైన రోగాలతో వ్యాధులతో నువ్వు మచ్చపడినప్పటికీ కూడా ఆ యేసు ప్రభు వారు మనల్ని స్వస్థపరచగలవాడు. ఆయన మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఏ రోగమైనప్పటికీ కూడా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. ఎటువంటి క్యాన్సర్ అయినా తగ్గించగలడు, మరణ శయ్య మీద నుంచి అయినా ఆయన మనల్ని తిరిగి లేపగలడు. విశ్వాసముతో మరి ఆ మార్తల వరే మనం ఉంటే గనక ఖచ్చితంగా మన జీవితాలను బాగు చేసే దేవుడు. రెండవది ఆయన మనల్ని ఆదరించే దేవుడు. మొట్టమొదటిది ఏంటండి? ప్రేమించే దేవుడు. రెండవది
ఆదరించే దేవుడు. మూడవది, ఆయన మనలను క్షమించి బలపరిచే దేవుడు. ఆమేన్. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధులుగా పవిత్రులుగా చేయును. ఆమేన్. ఆయన మన పాపములను క్షమించి మళ్ళీ శుద్ధులుగా చేసే దేవుడై ఉన్నాడు. అంత మంచి దేవుడు ఆయన. ఆమేన్. పాపములను క్షమించే అధికారం ఎవ్వరికీ లేదండి. పాపములు క్షమించే అధికారం అంటే ఆయన క్షమిస్తేనే అవి క్షమించబడతాయి. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? ఆయన క్షమించాలంటే ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చెప్పండి, ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం ఇష్టం ఉండదు ఎవరికి. ఒప్పుకోవడం, అవును నేనే చేశానని అప్పుడు ఒప్పుకుంటారా? అది మనమే కాదండి, ఫస్ట్ ఉన్న ఆది దంపతులే చేయలేదు. అది ఒప్పుకోవడం అనేది అసలు మనిషికి ఇష్టం ఉండదు. అంతే, వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేయడమే. ఓ ఆదాము, ఎందుకు చేసావయ్యా ఈ పని అని అంటే, నేను ఎందుకు చేశాను? ఏమి ఇచ్చింది? నాకు ఇచ్చావు కదా. ఏమో చేసింది. ఇప్పుడు ఆమెను అడుగుతున్నాడు దేవుడు, ఓ అమ్మ, అబ్బా నువ్వెందుకు పాపం చేసావు చెప్పు అని అంటే, అబ్బా అంటే నేను ఎందుకు చేసిన? అక్కడ పాము ఉంది కదా, పాము అది ప్రలోభపరిచింది నన్ను అని అంటుంది. ఒప్పుకోవటం మనిషికి ఇష్టము ఉండదు. అమ్మో, ఈగో దెబ్బతింటది అంతే. మనము ఒప్పుకుంటే అట దేవుడు మనల్ని క్షమిస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఒప్పుకోవడం మనిషికి ఇష్టం ఉండదు, కానీ వాక్యం సెలవిస్తుంది మనము తగ్గించుకొని మనం ఏం చేయాలట? ఒప్పుకోవాలట. మనం చేసిన ప్రతి పాపమును ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. మోకాళ్ళు వేసి వినయముతో, విధేయతతో ఏం చేయాలంటే మన హృదయాన్ని కుమ్మరించుకుని, ప్రభువా నేను పాపిని, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు సహవాసములో సహోదరులు, విశ్వాసములో సహోదరులు, చక్కగా చర్చిలో 100 మంది సంఘం లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటే, ఒక విశ్వాసి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఏకీభవించి, ఆ కంచె తీసి పక్కన పెట్టినాను, ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. పక్కన వాళ్ళు ప్రార్థన చేసిన, అయ్యగారు ఇంకా ప్రసంగం మొదలయ్యలేదు, మరి విశ్వాసులు అందరూ వచ్చారు. అయితే ప్రాముఖ్యంగా ముందలు ఉన్న సహోదరులు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆవిడ అంటుంది, ప్రభువా నీవు గొప్పవాడువయ్యా అంటుంది. పక్కన ఆవిడ అంటుంది, అవును ప్రభువా నువ్వు చాలా గొప్పవాడు. ఈవిడ అంటుంది, ప్రభువా నువ్వు మహోన్నతుడువయ్యా అని అంటే, పక్కన ఆవిడ అంటుంది, అవును ప్రభువా చాలా మహోన్నతుడువయ్యా అని అంటుంది. ఈమె అంటుంది, ప్రభువా నువ్వు చాలా మంచివాడువయ్యా అంటే, ఈమె అంటుంది, అవునయ్యా నువ్వు చాలా మంచివాడువయ్యా. అయితే ఈమె అంటుంది, అయ్యా నేను పాపినయ్యా అంటుంది. ఆ పక్కన ఆవిడ అంటుంది, అవునయ్యా ఈమె నిజంగానే పెద్ద పాప అంటుంది. అప్పుడు ఆమె ఏమనాలి? అవును ప్రభువా నేను పాపినే అనాలా? అంటలా, అవునయ్యా నిజంగా పాపే. సో మనము మనుషులుగా మనం ఏంటంటే, వాళ్ళ తప్పుని వీళ్ళ తప్పుని, ఇది నీ తప్పు, ఇది నీ తప్పు, ఇది నీ తప్పు, నువ్వే చేసావు అంటానికి మనకి ఇష్టమే. కానీ నేను చేసా అంటానికి ఇష్టపడతామా? పడము. దేవుడు అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడట. ఆయన నమ్మదగిన దేవుడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రతి పాపము నుంచి మనల్ని ఏం చేస్తాడట? పవిత్రపరుస్తాడట. పవిత్రపరిచి మనల్ని శుద్ధులుగా
చేస్తాడు. పాపమును ఒప్పుకోకపోతే ఏమొస్తుందో తెలుసా? అనారోగ్యాలు వస్తాయి. పాపాలని ఒప్పుకోకపోతే ఏమొస్తుందో తెలుసా? రోగాలు వస్తాయి. పాపాన్ని ఒప్పుకోకపోతే ఏమొస్తుందో తెలుసా? మరణం వస్తుంది. చావు కోతులు పడిపోతాం మనం. పాపాలను ఒప్పుకోవాలి. నలుగురు మనుషులు పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఈ యొక్క రేకుని తీసి రేకులో నుంచి దించుతున్నారు యేసు ప్రభు దగ్గరికి. ఆ నలుగురుకున్న విశ్వాసం ఏంటంటే, మా స్నేహితుడైన ఇతనికి పక్షవాయువు ఉన్నది కాబట్టి ఆ లోపల ఉన్న యేసు ఇతన్ని స్వస్థపరచాలని. వారు స్వస్థత కోసం వస్తే యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? అయ్యా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ కొరకు ఎత్తుకో నువ్వు వెళ్ళిపో. అంటే ఇప్పుడు ఆ రోగం ఎందుకు వచ్చింది ఆయనకి? పాపం వల్ల వచ్చింది. పాపములు మనం ఏం చేయాలి? ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక మనల్ని క్షమిస్తాడట. క్షమించి మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేసే దేవుడై ఉన్నాడు. మన పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆమేన్. పేతురు ప్రతి పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ మరణం నీకు దూరం అవ్వాలంటే యేసుప్రభు వారు అంటారు, కోడి 3 సార్లు కూలి కొనుక్కు నేను నిన్ను ఎరగను అని నువ్వు చెప్తావయ్యా పేతురు అంటే, నేను ప్రాణం పోయినా నేను చెప్పనన్నాడు. కొన్ని గడియల్లోనే ఆ ప్రభు ఎవరో నేను ఎరగనని పేతురు చెప్పేశాడు. అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు పేతురుని క్షమించాడు. పశ్చాత్తాప హృదయంతో మనం ప్రభు పాదాల దగ్గర మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన ఏం చేస్తాడట? ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరిచే దేవుడు. మన పాపాలు క్షమించబడితే మనకు రోగాలు పోతాయి. మన పాపాలు క్షమించబడితే మనకు మరణం కొట్టివేయబడుతుంది. మన పాపాలు క్షమించబడితే నిత్య రాజ్యానికి మనం వెళ్తాం. ఒకరి పట్ల ఒకరు మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. సారీ. మన డిక్షనరీలో ఏముండాలి? సారీ అనే పదం ఉండాలి, వొకాబులరీ ఉండాలి. సారీ అనే వొకాబులరీ చాలామందికి ఉండదు. పక్కన వాళ్ళకి చెప్తారు, అలా చేయకుండా ఉండాల్సింది అని ఆలయాలుగా చెప్తూ ఉంటారు. అసలైన వ్యక్తి చెప్పరు. దేవుడు అంటున్నాడు, మన రుణములను ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించుకోవాలట. అటువంటి గుణము కలిగి మనము ఉండాలి. మూడవది, ఆయన క్షమించి మనల్ని శుద్ధులుగా చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. సో ఈరోజు 3 విషయాలు మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు యొక్క మంచితనములో 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, ఆయన మనల్ని అపారంగా ప్రేమించాడు. రెండవది, ఆయన మనల్ని ఆదరించాడు. మూడవది, ఆయన మనల్ని క్షమించి మనల్ని శుద్ధులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఈ యేసు ప్రభు వారిని మనం నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పాపాన్ని క్షమించి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులు అయిన దేవా, నీ బంగారు పాదాలకు ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ పాదాల దగ్గరకు వచ్చి వినయముతో విధేయతతో అయ్యా నీ సన్నిధానానికి వచ్చి నమ్మదగిన దేవాలకు వందనాలు. ఆశ్చర్య కార్యములు చేయువాడా, మమ్మల్ని ప్రేమించున్న దేవా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా ప్రాణాత్మ దేహాన్ని నీకు ఇస్తున్నాను. నన్ను ప్రేమించవయ్యా, నన్ను ఆదరించిన దేవా, అయ్యా నన్ను స్వస్థపరిచి నన్ను బాగు చేసి నా పాపాలను క్షమించి నన్ను శుద్ధీకరించిన దేవా నీకే వందనాలు. ఈరోజు నా హృదయంలోనికి వచ్చి నన్ను ఏలట ప్రారంభించు ప్రభువా, నన్ను పరిపాలించిన ప్రారంభించయా. యేసు, నీ సమాధానము, నీ శాంతి పరలోకం నుంచి నాకు అనుగ్రహించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమన్నాడు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. కూర్చోండి.